2024-25లో రెవెన్యూ లోటు 9,420 కోట్లు, 2025-26లో 9,235 క్రోర్స్. నిన్న బట్టి విక్రమార్క గారు చెప్పినట్టు విన్నాను నేను. పైసలు లేవు, ఏమి చేయలేము, దివాలా తీసినాము అని చెప్తా ఉన్నారు. ఇంకా ఒక డైలాగ్ కొడతా ఉంటారు ముఖ్యమంత్రి గారు ఎప్పుడు, తొక్కుకుంటూ వచ్చినా. తొక్కినావు, తెలంగాణని పాతాలని తొక్కేసినావు, ఆల్రెడీ నువ్వు ఆర్థిక వ్యవస్థను తొక్కేసినావు. నువ్వు వచ్చిన తర్వాత చిదిమేశావు. కరోనా కాలంలో కంటే కూడా ఇప్పుడు కాంగ్రెస్ కాలంలోనే ఇంకా డేంజరస్ ట్రెండ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆర్థిక పరంగా చూసినట్టయితే కరోనా కంటే కూడా కాంగ్రెస్ డేంజర్ అనేది వాళ్ళ ప్రజలకు అర్థమైంది. స్వయం పాలనలో తెలంగాణ స్వయం పోషకంగా ఎదిగింది. 84% స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూస్తో హైయెస్ట్ SOTR ఇన్ ద కంట్రీ తెలంగాణ. కేంద్రం దిక్కులు చూసే అవసరం లేకుండా తీర్చిదిద్దారు కేసీఆర్. తెలంగాణ స్వయం పోషక రాష్ట్రంగా తన కాళ్ళ మీద, మేము సెల్ఫ్ డబ్బాలు కొట్టుకోలేదు, సెల్ఫ్ రిలయంట్గా ఎదిగాం. సెల్ఫ్ డబ్బాలు కొట్టుకోకుండా సెల్ఫ్ రిలయంట్గా తెలంగాణ ఉండాలని ప్రయత్నం చేశాం. అందుకే దేశంలో హైయెస్ట్ SOTR తెలంగాణ. ఇవాళ చూస్తే మరి ఒకటిగా నేను చెప్పమంటే లెక్కలు చాలా ఉన్నాయి. 23-24 నాటికి SOTRలో మరి దేశంలో నెంబర్ 1 తెలంగాణ. 10 ఏళ్ళు టాప్ స్టేట్ ఆర్థిక పరంగా చూసినట్టయితే. మరి ఇప్పుడు గత 2.5 ఏళ్ళు కాంగ్రెస్ ఏళ్ళలో ఏం జరిగింది? 2023లో SOTR 1,11,798. నెక్స్ట్ ఇయర్ పెరగాలి జనరల్గా అయితే. నెక్స్ట్ ఇయర్ ఏం జరిగింది? 24-25కి పెరగాల్సింది పోయి 1,09,000 కోట్లు. 1,11,000 ఉన్నది, 1,09,000 కోట్లు అంటే ఇంకా 2,000 కోట్లు తగ్గింది. ఇక 26లో మరి ఏమవుతుందో చూడాలి. ఎందుకు చెప్తా ఉన్నా అంటే GSTలో ఇదే పరిస్థితి. అక్కడ కూడా డౌను, రిజిస్ట్రేషన్ ఆదాయం డౌను. అట్లాగే అన్ని రంగాల్లో మీరు ఏ రంగం అన్నా తీసుకోండి, డౌన్ తప్ప పైకి లేదు. ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం అడ్వర్టైజ్మెంట్లు ఇస్తూ ఉంది. ఏమని? నిన్న ఇంకోటి విచిత్రం, బట్టి విక్రమార్క గారు పైనేమో పేపర్లో ఆర్థిక పరిస్థితి బాగలేదు, కింద చూస్తేనేమో అరపేజ్ ప్రకటన. మళ్ళీ ఆర్థిక పరిస్థితి బాగలేదు, కింద అరపేజ్ ప్రకటన. మీ ముఖారవిందాలు ఎందుకు అక్కడ? మరి కొద్దిగా దుబారా చేయకుండా కాపాడొచ్చు కదా, అది మాత్రం లేదు. అట్లా ఇంకా విచిత్రం, మమ్మల్ని మాట్లాడితే ముఖ్యమంత్రి గారు అనే మాట కేసీఆర్ గారు అప్పులపాలు చేసిపోయారు. పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ప్రభుత్వం RBI చెప్పింది కదా, ఇంకా సిగ్గు లేకుండా ఎన్ని రోజులు అబద్ధాలు చెప్తారు? ఒక మంత్రి గారేమో 6 లక్షల కోట్ల అప్పు అంటాడు, ఇంకొక ఆయన 8 లక్షల కోట్ల అప్పు అంటాడు, ఇంకొక ఆయన 10 లక్షల కోట్ల అప్పు అంటాడు. వాళ్ళ నోరికి ఎంత వస్తే అంత మొక్కాల. మంత్రులు, క్యాబినెట్లో ఉండే మంత్రులకే సయోధ్య లేదు, శృతి లేదు. ఒక ఆయన 60,000 ఉద్యోగాలు ఇచ్చామంటారు ముఖ్యమంత్రి గారు, 70,000 ఉద్యోగాలు ఇచ్చామని పొన్నం ప్రభాకర్ గారు అంటారు, 80,000 ఉద్యోగాలు ఇచ్చామని శ్రీధర్ బాబు గారు చెప్తారు, లేదు 1,00,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్తున్నారు.